నీవెంతో ఇష్టంగా ప్రేమించిన వారు, నువ్వెంతో కావాలనుకున్నవారు, నీకెంతో తోడుండాలనుకున్నవారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా? నిన్ను వద్దనుకుంటున్నారా? నిన్ను చూసి అసహించుకుంటున్నారా? అయితే నీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఈ లోకంలో ఉండే ప్రేమలు, మనుషులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, నిన్ను వద్దనుకోవచ్చు, నిన్ను కాదనుకోవచ్చు. కానీ ఈ ప్రేమ తల్లి అయినా మరిచిన, తండ్రి అయినా మరిచిన విడువని ఎడబాయని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ అండి. ఒకవేళ తల్లైనా మర్చిపోవచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్న ఈ ప్రభువు విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మర్చిపోని దేవుడు, నిత్యము మరణాంతం వరకు కూడా తోడుగా ఉండే దేవుడు. అందుకే అన్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడును నేనే అంటున్నాడండి. నీవు పుట్టినప్పటి నుండి నేను చూసుకోవడమే కాదు, నువ్వు పెద్దయిన తర్వాత వృద్ధాప్యంలో ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను చేరదీయకపోయినా, నీకున్న బలహీనతలను బట్టి, నీకున్న శరీర అవయవాలన్నీ కూడా బలహీనమైనప్పుడు, నీ శక్తి ఉడికిపోయినప్పుడు, అటువంటి టైంలో కూడా నేను ఆదరించి, ప్రేమించి, పలకరించి, పట్టించుకునే ప్రభువు ఈ యేసయ్య. ఈయన అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు శాంతిని, సమాధానం ఇస్తాను. ఈ లోకంలోనే కాదు, నువ్వు మరణించిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో నేను నీతో పాటు, నువ్వు నాతో పాటు ఉండేలా నేను చేస్తాను. నా ప్రేమను పొందుకుంటావా? నా ప్రేమ శాశ్వతమైనది. నా ప్రేమ మనుషుల వల్లే మార్పు చెందేది కాదు, నిత్యము మరణాంతరం వరకు నీతో కూడా వచ్చేదని ప్రభు చెప్తున్నాడండి. ప్రియ నేస్తమా, ఈ లోక ప్రేమలో పడి మోసపోయావా? అయితే నా యేసు ప్రేమ నీకు పరిచయం చేస్తున్నాను. ఈ ప్రేమ శాశ్వతమైనది, ఈ ప్రేమ మార్పు లేనిది, ఈ ప్రేమ తుది శ్వాస వరకు నీతో ఉండేది, ఈ ప్రేమ వృద్ధాప్యమును కూడా నేను చంకన పెట్టుకునేది. ఇంత అద్భుతమైన ప్రేమను పొందుకుంటావా? ఆశిస్తావా? అదృష్టము, భాగ్యము, ధన్యతను పొందుకుంటావా? పొందుకోవాలనుకుంటే ఈరోజే ఆ ప్రేమ కోసం, దేవా నాకు నీ ప్రేమ కావాలయా, నా హృదయంలోకి రాయి అని ఆయన అంగీకరిస్తే నీవు ప్రేమతో నింపబడతావు, సమాధానంతో నింపబడతావు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. మరి ఆయన ప్రేమను పొందుకుంటావా?